చెప్పినట్టు ఏంటంటే లలిత గారు చెప్పినట్టు ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ వచ్చిన తర్వాత పీసీసీ నాయకత్వం నుండి లలిత గారు ఎమ్మెల్సీ అయ్యేదాకా కూడా క్రోనలాజికల్ జరిగిన సంఘటనలు డి శ్రీనివాస్ గారికి బాధించినట్టు ఆయన స్వయంగా రాశాడు. ఎందుకంటే డి శ్రీనివాస్ గారు సోనియా గాంధీకి వెళ్ళి మాట్లాడే శక్తుల నాయకుడు, బలమైన నాయకుడు ఒకటి. ఇంకోటి తెలంగాణలో కాకుండా ప్రజలు కూడా ఒక సామాజిక వర్గానికి బలమైన నాయకుడు. ఇప్పుడు ఈరోజు పీసీసీ నాయకత్వం చేంజ్ అయినప్పుడు కానీ లేదా లలిత గారి విషయం ఏంటంటే లలితకు మన వ్యతిరేక వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయము ఎవరు ఎన్నుకున్నా కూడా, కాకపోతే ఏంటంటే ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెట్టి మీరు లేడీ ఒప్పుకోరా అన్నట్టు ఆయనకు మాట్లాడడం కూడా బాధించింది. అందుకనే దిగ్విజయ్ సింగ్ మీద డైరెక్ట్గా దిగ్విజయ్ సింగ్ డైరెక్ట్గా లెటర్ రాశాడు. ఎందుకంటే మీరు వల్ల ఇట్లా నేను పోతున్నా అని చెప్పేసి రాయడం జరిగింది. కనుక అక్కడ క్షోభపడ్డ వ్యక్తి ఈరోజు మరి గతంలో కూడా తెలంగాణ కొరకు కొట్లాడిండు. అప్పుడు ఎండ లక్ష్మణ గారు బీజేపీ నాయకత్వం మేమందరం కూడా సపోర్ట్ చేసినప్పుడు డి శ్రీనివాస్ గారు అన్నారు తెలంగాణ బంగారుపల్లెల్లో తెస్తాము, నాకు అవకాశమే నిజామాబాద్ ప్రజలు అన్నారు. కనుక అటువంటి వ్యక్తి రోజు టీఆర్ఎస్ రావడంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ బలపడుతుంది, ఒక సామాజికంగా బలపడుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే వేణుగోపాల్చారి గారు అంటే గౌరవం ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తంగా మనం పోరాటం చేసిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసినాం. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా కానీ ఏనాడు గట్టిగా బలంగా మాట్లాడలేదు. సోనియా గాంధీ గారు ఇబ్బంది పడకుండా, కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడకుండా ప్రవర్తించారు. ఆయన ఇవాళ టీఆర్ఎస్లోకి రాబోతున్నారు కాబట్టి మీ స్వరం ఏమంటారు ఒక ఇంజన్లో గ్రీజ్ లాగా వ్యవహరించారంట. ఇంజన్లో గ్రీజ్ లాగా వ్యవహరించారో లేకపోతే ఇంజన్లో ఇంకోలా వ్యవహరించారో మనం అందరం చూసాం. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అగైన్స్ కాంగ్రెస్ పార్టీ వీ హ్యావ్ అజిటేటెడ్. మనందరం పోరాడింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడినాం. దానికి ఆయన పీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి ఆ రోజు నిజామాబాద్లో 2 సార్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎండ లక్ష్మీనారాయణ గారికి ప్రజలు ఓటేసి ఎందుకు గెలిపించినారు? శ్రీనివాస్ గారిని వ్యతిరేకించారు. ప్రజలు వ్యతిరేకించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు బయట చూశారు. ఇందాక మనం జైలు నుంచి విడుదలైన సందర్భం తర్వాత ఆయన మాట్లాడిన మాటలు చూశారు, మీకేమనిపించింది? ఇప్పుడు డెఫినెట్గా ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయాలు ఆయన చెప్పాల్సుకున్న రీతిలో చెప్పారు. దానికి మనం సెపరేట్గా ఆయన బాగా మాట్లాడలేదంటే సభ్య సమాజంలో ఎవరైనా కానీ ఎస్పెషల్లీ రాజకీయ జీవితంలో ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు కొంత మేరకు సంయమనం పాటిస్తే మంచిది. భాషా ప్రయోగంలో కూడా చాలా పరిమితులు పెట్టుకుంటే మంచిది. అంటే అది చూసిన ప్రజలందరికీ కామెంట్స్ శ్రీధర్ రెడ్డి అది చూసిన తర్వాత వచ్చిన వ్యాఖ్యలు చూస్తే రాజకీయ పార్టీ నుంచి ఒక రాజకీయ పార్టీ ఒక తప్పిదం జరిగినప్పుడు దాన్ని తప్పుగా గుర్తించకపోవడం, ఆ తప్పును ప్రజాస్వామ్యయుతంగా ఖండించకపోవడం, అంతర్గతంగా పార్టీ ఇప్పుడు చట్టాలు వేరు, కోర్టులు వేరు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ లోపల కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని ఉండుంటే గనక ఇట్లా ప్రొవోకింగ్ నేచర్ అనేది, ఇట్లా రెచ్చగొట్టే ధోరణి అనేది రాజకీయ పార్టీలో ఉండదు కదా. దీనివల్ల వచ్చేది అంటే విలువలు దిగజారడం. మనం ఆ విలువల స్థాయిని ప్రశ్నించుకునేటటువంటి లేకపోతే చర్చించుకునేటువంటి స్థాయిని దాటిపోయామనిపిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాలు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇవాళ ఆయన రేవంత్ రెడ్డి ఒక్క మాట్లాడే కాదు, మన సాక్షాత్ మన ముఖ్యమంత్రి గారు ప్రధాని అభ్యర్థిగా ఉన్నప్పుడు మోడీ గారిని ఏమన్నారు, తర్వాత కాలంలో ఏమన్నారు, సన్నాసి అనే పదాన్ని పేటెంట్ రైట్గా తీసుకున్నటువంటి సందర్భం మనం చూసాం. అంటే రాజకీయ ప్రత్యర్థులను కనీస స్థాయిలో కూడా గౌరవించకుండా పదప్రయోగం చేయడం అనేది అన్ని స్థాయిలలో కామన్ అయిపోయినటువంటి సందర్భంలో ఒక రేవంత్ రెడ్డినే తప్పుపట్టే అంశం. నేను రేవంత్ రెడ్డి గారిని సమర్థించడానికో మరొకరిని విమర్శించడానికో నేను ఇక్కడ కూర్చోలేదు. నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా మన దగ్గర ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో మనము మరి పెద్ద మాటలు మాట్లాడుకోకుండా ఈ మధ్య కాలంలో రాజకీయ ప్రత్యర్థులను కనీస గౌరవం ఇవ్వకుండా దిగజార్చి మాట్లాడే సందర్భం పదప్రయోగం మనం చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా నేను ఒకటి ఐ రిపీట్ అండ్ స్టాండ్ ఆన్ మై వర్డ్స్ ఏంటంటే మనం ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు కొంత మేరకు లేకపోతే రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకన్నా మనం మార్గదర్శిగా ఉండాలనుకుంటే కొంత మేరకు సమయం పాటించి భాషా ప్రయోగంలో కానీ వ్యక్తీకరణలో కానీ మంచిది అన్న ఉద్దేశం. మీరు కూడా ఖండించాల్సిన రీతిలో ఖండించట్లేదని కదా. నేను ఖండించాల్సిన రీతి అంటే డెఫినెట్ ఇప్పుడు ఆ స్థాయిలో నేను ఏమంటున్నా అంటే నేను మాట్లాడితే మా పార్టీ మాట్లాడినట్టే కదా. మేము క్రమశిక్షణతో మాట్లాడే వ్యక్తులము. ఏ విషయాన్నైనా పద్ధతిగా చెప్పొచ్చు. వీ క్యాన్ బి అసర్టివ్. మీరు అగ్రెసివ్గా ఉండాల్సిన అవసరం లేదు. మీరు అనుకున్న విషయాన్ని చెప్పేటువంటి అవకాశం సందర్భం మీకు అన్నిసార్లు దక్కుతుంది. సమయంలో ఉంటే మంచిదనే నా అభిప్రాయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక కేసులో డైరెక్ట్గా వీడియో ఫుటౌట్స్ అందరూ చూసినాము. ఏసీబీ అధికారులు ట్రాప్ చేసేసి 50 లక్షలు ఇచ్చినాము, పట్టుబడ్డ నేరస్తుడు. అది కుట్ర అని తర్వాత అంటున్నాడు. కానీ అందరు సాక్షిగా ఇప్పుడు న్యాయస్థానం కుట్రనా కాదా అని న్యాయస్థానం తెలుసుకోవాలి. న్యాయస్థానం గురించి మాట్లాడటం లేదు. కానీ ప్రజల దృష్టిలో ఈరోజు ఏంటంటే 50 లక్షలు ఇస్తూ పట్టుబడ్డ నేరస్తుడు. ఏ నేరస్తైనా ఏసీబీ కేసు కానీ మామూలుగా 1 మంత్ తర్వాత బెయిల్ ఇస్తే సంస్కృతి గతంలో ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నది. 2 ఇది రేవంత్ రెడ్డి గారు బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గతంలో మనం ఇదే స్టూడియోలో కానీ గతంలో మాట్లాడుకున్నాం. జగన్ గారు బయటకు వచ్చినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి కామెంట్ చేశాడు. ఏదైనా చెల్లెపల్లి జైలుకు మీ పార్టీ లేకుంటే నువ్వు నా స్వాతంత్ర పోరాటంలో పోరాడి వచ్చినవా,
ఎందుకు ఇంత అని చెప్పేసి ర్యాలీలాగా జనాలు వస్తే ఆ కేసులకున్న చరిత్ర వేరు, అదే రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాలు కూడా మనం పరిగణలో తీసుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు ఈ సంఘటన ఇప్పటివరకు ఖండించలేదు. రేవంత్ రెడ్డిని మరి అడ్డంగా దొరికిపోయిన ఇప్పటిగా బహిష్కరించలేదు. రేవంత్ రెడ్డి ఇంట్లో మ్యారేజ్ అయిన పర్సనల్ విషయం అయినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర క్యాబినెట్ డిసైడ్ చేసి అందరూ అంటే నేరస్తులను ప్రోత్సహిస్తున్న చరిత్ర ఎవరిది? ఇప్పుడు నేరస్తులను ప్రోత్సహించి మత్తయ్య లాంటి నేరస్తుడు, తర్వాత ఇప్పుడు సంట వెంకట గౌరవ ఎమ్మెల్యే గారు, మరి ఈరోజు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ పోలీసు ఈరోజు ఇచ్చిండ్రు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన న్యాయవాదులు కూడా ఈరోజు మరి మత్తయ్య గారికి వాదించినట్టు పేపర్లో వచ్చింది. కనుక ఈరోజు రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత న్యాయ పోరాటం చేస్తామని తప్పు లేదు, ఎందుకంటే కోర్టుల మీద అందరికీ న్యాయ హక్కు ఉంటుంది, గౌరవం ఉంటుంది. న్యాయ పోరాటం కానీ ఆయన విపరీతంగా మాట్లాడడం, ఈరోజు 30 సంవత్సరాలు మీకు కేసీఆర్ తోటి చేస్తా, మరి కేసీఆర్ మీద వ్యక్తిగతంగా కుటుంబ సభ్య వ్యక్తిగతంగా మంచిది కాదు, ఎందుకంటే ఆయనకు మంచిది కాదు, రాజకీయంగా ఏ పార్టీ మంచిది కాదు. గౌతమ్ గారు తర్వాత ఈరోజు ఆయన కోర్టు కూడా ఏం ఆదేశాలు ఇచ్చారు? మీరు రాజకీయంగా కేసు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మాట్లాడవద్దని ఒకటి, తర్వాత నేను నేటివ్ కాన్స్టిట్యున్సీ కోమని చెప్పేసి ఒకటి చెప్పిండు. ఓకే, అది కూడా ఈరోజు ట్రస్ట్ ఆఫీస్కి ర్యాలీగా పోవటం కూడా ఈరోజు 144 సెక్షన్ ఉన్నప్పుడు కూడా నియమ విరుద్ధం ఒకటి. తర్వాత రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా నన్ను అక్రమంగా కేసు ఎదికిచ్చారు, మీ అంచు చూస్తామని చెప్పి మాట్లాడడం కూడా కోర్టుకు బెయిల్ ఇచ్చిన దానికి అది కాంట్రాక్ట్. కనుక చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులు కూడా ఈరోజు మరి న్యాయాలు ఆలోచించాలి. ఈరోజు ఒక ఎమ్మెల్యే బెంచి మారుస్తా అంటేనే ఈరోజు ధర్మాసనం ఏంటి దాని మీద కేసు పెట్టి నమోదు చేసిన ధర్మాసనం ఉంది కనుక ఇటువంటి వ్యాఖ్యలు పరిగణన తీసుకోవాలని, చట్టాన్ని ఉల్లంఘించినందుకు తప్పకుండా బెయిల్ రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది ఈరోజు. గౌతమ్ గారు, గౌతమ్ గారు, రేవంత్ రెడ్డి జైలు నుంచి విడుదలైన తర్వాత చేసిన కామెంట్లు చూసారు, మీరేమైనా వ్యాఖ్యానిస్తారు? ఈ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే ఏదైతే నాయకుడు అధినాయకుడిగా టీడీపీకి సంబంధించినటువంటి ఆయన గౌతమ్ గారు మాట్లాడతారో వాళ్ళ ధరలు కూడా అలాగే మాట్లాడతారు. గౌతమ్ గారు, ఇక్కడ ఆవు ఎవరు, దూడ ఎవరు? ఆవు అధినేత, టీడీపీ అధినేత సార్, దూడ రేవంత్ రెడ్డి అనేటువంటి చెప్పాలా. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన అన్ని తప్పిదాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి కనబడతా ఉంది. ఎందుకంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు నాగార్జున యూనివర్సిటీ ముందు ఏర్పాటు చేసినటువంటి సభలో ప్రసంగించి నోరు పారేసుకోవడం వల్ల వెంటనే కేసీఆర్ గారు నోరు పారేసుకోవడం జరిగింది. ఆ నోరు పారేసుకునేటువంటి దానిలో తర్వాత అటు ఇటు కూడా ఉభయలు కూడా చిత్తం వచ్చిన రీతిలో వాళ్ళు మాట్లాడేటువంటి తీరు చూస్తానంటే ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి పదజాలాలు ఉపయోగించు కూడా వచ్చా అనేటువంటిది కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. కానీ నాకున్న తెలిసినంత వరకు ప్రజాస్వామ్యంలో భవిష్యత్తు తరాలకి చక్కటి బాట వేయటానికి ఈ రకమైనటువంటి భాషా ప్రయోగం ఉపయోగించడం ఎటువంటి పరిస్థితుల్లో సబబు కాదు అనేటువంటిది కూడా మాట్లాడేటువంటి తీరు తెన్ను చాలా భాషలో బోర్డు తెలుగులో మాట్లాడాలంటే వివిధ రకాలైనటువంటి పదజాలాలు ఉన్నాయి. ఆ పదజాలాలని వదిలేసి మొత్తం అంతా కూడా జిగుప్సాకరమైనటువంటి భాషని ఉపయోగించడం వల్ల నష్టం భవిష్యత్తులో జరిగేటువంటిది అది వాడేటువంటి వాళ్ళకి వస్తుంది అనేటువంటి కూడా ఈ సందర్భంగా చెప్తూ ఇప్పటికైనా కానీ కూడా ఆ భాషా ప్రయోగం మార్చుకోవటం మంచిది టీడీపీ వాళ్ళు అనేటువంటిది కూడా చెప్తున్నామండి. దానితోడు టీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంత సంయమనం పాటించడం కూడా మంచిదనేటువంటిది కూడా ఉన్నదండి నాకున్న అభిప్రాయం. ఓకేనండి. శ్రీధర్ రెడ్డి గారు, గతంలో కూడా ఇలాంటి ఓటుకు నోటు కేసు కావచ్చు, లేకపోతే కొన్ని డబ్బులు ఇచ్చి ప్రశ్నలు అడిగించిన కేసులు కావచ్చు, చాలా ఉన్నాయి. రాజకీయ పరంగా చాలా సంచలనం రేకెత్తించిన ఒక ఇష్యూ వచ్చినప్పుడు అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ కూర్చొని ఇష్యూకి ఎండ్ చేసే ఒక అంతర్గతంగా ఒక నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు. సో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళని పార్టీ నుంచి బయటకు పంపించడం, లేకపోతే ఏదో ఒక రకమైన చర్య తీసుకొని లేదు ఇట్లా మాట్లాడకూడదని గట్టిగా చెప్పడం, దీంతో ఏంటంటే సమస్య కొంతవరకైనా ఆగే ఒక అవకాశం ఉండేది. అంటే ఎందుకు ఇట్లాంటివి ఈ మధ్య కాలంలో కనిపించట్లేదు? ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని చివరి వరకు ఉద్రిక్త వాతావరణం మధ్య చివరి వరకు తీసుకెళ్లే ధోరణి, లేకపోతే విలువలు కిందకు పడిపోయే ధోరణి తప్ప ఇట్లాంటి ప్రాసెస్లో ప్రక్రియలు ఎందుకు పోయాయని? అంటే ఇప్పుడు గతంలో మనం చరిత్ర చదువుకున్నాం, మనకు అంత వయసు లేకున్నా ఒకవేళ గతంలో జరిగేటువంటి ఆరోపణలకు ప్రచారోపణలకు కొంతమేరకు శాంక్టిటీ ఉండేది. ఒక నాయకుడి మీద మనం ఏమైనా మాట్లాడాలంటే దే షుడ్ బి
ప్రైమరీ ఎవిడెన్స్ ఉంటేనో లేకపోతే మరో వీడియో జనం ముందుకు వచ్చిన తర్వాత నేను ఏమంటున్నా ఆ వీడియో యొక్క దాని గురించి ప్రశ్నించడానికి మనం ఎవరం కాదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ది కోర్ట్. FSL వాళ్ళు నిర్ధారిస్తారు, దాంట్లో రైట్ ఆర్ రాంగ్ వాళ్ళు మాట్లాడతారు. నేను కాదనట్లేదు ఆ విషయాన్ని, ఎందుకంటే ఫుటేజ్ మనం చూసాం. ప్రైమా ఫేస్ ఫుటేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా రేవంత్ రెడ్డి గారు ఆ విషయం నమ్ముతాం. నేనేమంటున్నా అంటే ఇవాళ గతంలో ఆరోపణలు అనేటివి చాలా స్ట్రాంగ్గా ఉండేటివి, దాంట్లో నిజం. ఇప్పుడు ఆరోపణలు అనేది చాలా కామన్ అయిపోయాయి కాబట్టి డెఫినెట్గా ఆరోపణలతోటి మాత్రమే ఒక నాయకుని వ్యక్తిత్వం డిసైడ్ చేయలేని పరిస్థితి అన్ని చోట్ల లేదు. మీరు దాన్ని జనరలైజ్ చేయలేరు. అన్ని స్థాయిల్లో ఆరోపణలు కామన్ అయినాయి కాబట్టి ఇటువంటి పరిస్థితి, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, దీన్ని ఎందుకు ఎండబెట్టలేకపోతున్నారని మీరు వేసిన ప్రశ్నకి ఆరోపణల్లో నిజం ఎంత ఉందనేటువంటి విషయాన్ని తెలియకుండానే రాజకీయపరమైనటువంటి ప్రచారం కోసము ఆరోపణలు చేసే ధోరణి పెరిగిపోయింది కాబట్టి ఇటువంటి ఎండ రావట్లేదు. డెఫినెట్గా ఇప్పుడు ఇటువంటి విషయాలలో ఇవాళ అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ మరో పక్షం కానీ కూర్చునే పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్రాలుగా విడబడ్డ తర్వాత డెఫినెట్గా ఉన్నటువంటి రాజకీయ వేడిలో, రాజకీయ వన్అప్మ్యాన్షిప్ అంటే ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి పోరులో జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో కాంప్రమైజ్ ఎట్లా వస్తుందని మీరు అనుకుంటారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారి కేసులో కోర్టులు యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా దాంట్లో దోషులు ఉంటే వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇటువైపు పార్టీ ఫిరాయింపుల చట్టాలు ప్రోత్సహించే వాళ్ళను, పార్టీలు మారేటటువంటి విధానాన్ని, దాన్ని కూడా మనందరం కూడా గరించాల్సిన అవసరం ఉంటుంది. స్పీకర్లు, కన్సర్న్డ్ సిస్టమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రొయాక్టివ్ యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసు లోపల, ఓటు నోటు కేసు లోపల ఇప్పటివరకు కూడా అంటే రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా అని చెప్పేసిన రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయి కోర్టు కూడా ఒప్పుకున్నప్పటికీ కూడా 1 month జైలు శిక్ష అనుభవించి బెయిల్, జనరల్గా బెయిల్ ఏసీబీ ట్రాప్ చేసిన ఎవరికైనా వస్తుంది ఒకటి. రెండో ఏంటంటే ఇప్పటివరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను ఇప్పుడు ఈరోజు బయటకు వచ్చాడు, ఏదో పోరాటంలో గెలిచో లేకుంటే ఒక ఉద్యమంలో నాయకుడిగా వచ్చినానికి ఓకే పార్టీ పరంగా వాళ్ళు స్వాగతం పలికారు. కానీ ఇప్పటివరకు కూడా రేవంత్ రెడ్డి కేసు ఇచ్చినందుకు సస్పెండ్ చేయలే ఒకటి. రెండో ఏంటంటే ఆడియో టేప్ లోపల చంద్రబాబు నాయుడు గారు గొంతు అవునా కాదా ఇప్పుడు ఆ 2 విషయాలు తప్ప మిగతా అన్ని విషయాలు మాట్లాడుతున్నాం తప్ప ఇప్పుడు ఆ రోజు ప్రైమరీ విషయం ఎస్టాబ్లిష్ అయింది, 2 విషయాలు ప్రైమరీ విషయం ఎస్టాబ్లిష్ అయింది కనుక ఈరోజు మాది అవునా కాదా అనేది తేల్చుకోవాల్సిన అవసరం వాళ్ళకు నైతికంగా. ఓకే కోర్టులో మేము సూచించుకోమంటే కోర్టు పని కోర్టు చేస్తుంది, చట్టం తన పని చేసుకుంటుంది. ఈరోజు ఏసీబీ నోటీస్ పంపినప్పటికీ కూడా ఈరోజు ఆదరించని చరిత్ర ఈరోజు తెలుగుదేశం పార్టీలో కనపడుతుంది. ఎందుకంటే సండ్ర వెంకట వీరయ్యకు నోటీస్ ఇచ్చేసి నిన్న మళ్ళీ బెయిల్ రాగానే ఒక ఫెసిలిటేషన్ కొరకు నేను అవసరమైతే వస్తా అని చెప్పడం ఒకటి. తర్వాత ఒక రాష్ట్రంలో నిందితులైన వ్యక్తికి ఇంకో రాష్ట్ర షెల్టర్ మంచిది కాదు ఈరోజు. ఎందుకంటే ఈరోజు వ్యవస్థ కంటిన్యూషన్, ఏ పార్టీ అయినా కూడా వ్యవస్థ కంటిన్యూషన్, ఆ వ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత ఈరోజు తెలుగుదేశం టీడీపీకి ఉన్నది. ఈరోజు ఇది ఇవాళ హెడ్లైన్ షో. చర్చలో పాల్గొన్న వేణుగోపాలాచారి గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, అలా విజయవాడ నుంచి పార్టిసిపేట్ చేసిన గౌతమ్ రెడ్డి గారికి ధన్యవాదాలు. నెక్స్ట్ న్యూస్ ప్రసారం అవుతుంది.